ఇది మిర్చి బిజినెస్, అది టమోటా బిజినెస్. జస్ట్ టేక్ లిటిల్ బిట్. రెడ్లో ఉండేటివి రా. నేను చూడు ఇట్లా రెడ్లో ఉంటాయి. ఇట్లాంటి వీక్కో, ఒక 10 వీక్కో చాలు నీకు కారంకి. నేను చేయిస్తా. టూ మచ్ స్పైస్. అట్లా ఎండిపోయినట్టు కాదు, పచ్చిగా ఉండాల. లేదు ఓకే. ఈ చెట్టుకి గుడ్. అయ్యో ఎండిపోయినాయి. పాపము పంట లేదు, ఎండుకుపోయింది అంతా, సరిగ్గా కాయలే. ఇది రెడ్ మిర్చి. ఎండిపోయినాయి ఎంత పాపం. వాటర్ సిస్టమ్ అంటే ఈ వేడికి యాడ్ తట్టుకుంటా నీకు. ఫైనలీ నేనైతే వీటిని కలెక్ట్ చేసిన నా జాబులో. చూద్దాం నైట్కి ఏం చేస్తాను. ఏం చేయను, నాకంతే. ఇప్పుడు పోయి వేడివేడిగా శనక్కాయలు తిందాము. ఇవి వచ్చి టమోటాకాయ బిజినెస్. టమోటాలు పీకేసినాము ఆల్రెడీ. మన కారు అది ఆటో వచ్చింది లోడ్ వేసేకి. చెరుగ్గడ్లు ఉంటే చెరుగ్గడ్లు పీకేమాట. కోకోనట్ లేదు, లేకుంటే తాగుతాంటే మేము ఎక్కడా లేవు, కనపడలే వేసేవి. టమోటాకాయలు పాపము వాళ్ళకి పనులకు కూడా దొరకడంలే, అంతా ఇదిగా ఉంది. నా పెద్దమ్మ ఇప్పుడే శనక్కాయలు వేపినారు పొలం గట్ట దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? టమోటాలు అమ్ము. కేజీ 20, కేజీ 30 టమోటా. ఇది ఏదో అన్ని కలెక్ట్ చేస్తుంది, పెద్ద వంటలక్క మాదిరి చూడాలి. అయ్యో అన్ని వెళ్ళిపోయినాయి. కేజీ 20. ఉప్పు లేదు. టమోటా 30, కేజీ 30. సాల్రా అమ్మింద్రా. ఆవిడే కాలిపోయినా పెద్దమ్మ మొత్తము కాలుతాను. ఎత్తేయండి చల్లగా. చిన్న ఎత్తుకో. ఏంటి స్వామి వంకాయలు? వంకాయ బజ్జీ చేస్తారు స్వామి రోజు. ఇంకా నూనెంకాయలు, సన్నంకాయలు. మా అత్తగారు చూడు ఎన్ని వంకాయలు విక్కున్నారు. ఇది ఈత కళ్ళు, ఈత చెట్టు. బాబా ఎంత చల్లగా ఉంది చెట్టు కింద. మొత్తం 10 ఎకరాల ల్యాండ్, మొత్తం ఫార్మింగ్. వంకాయలు, చెండిమల్ల పువ్వులు కూడా వేసినారు. అప్ప కొన్ని పూలు వేసినారు. టమోటాకాయలు.
ఏ పోమే వాడు ఊరికే సతాయిస్తాడు. సీదా ఫ్రెష్ వంకాయస్ పుచ్చు పడింది. ఇవి నూనె వంకాయ చారు చేస్తే ముళ్ళు ఉన్నాయి, బాగుంటుంది. లేదా అక్కడే పోమా. ఫ్రెష్ గ్రీనరీ. ఫ్రెండ్స్ బాయ్. చెనక్కాయలు తిని కొన్ని టమాటోకాయలు తీసుకొని వెళ్దాం ఇంకా. బాయ్.